हरिः ओं श्रीगुरुभ्यो नमः। ॐ जन्माद्यस्य यतोऽन्वयादितरतश्चार्थेष्वभिज्ञस्वराट् तेने ब्रह्महृदायादिकवयो मुह्यन्ति यत्सूरयः तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गमृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। धर्मप्रोच्छितकैतवोऽत्र परमो निर्मत्सराणां सतां वेद्यं वास्तवमत्र वस्तुशिवदं तापत्रयोन्मूलनं श्रीमद्भागवते महामुनिकृते किं वा परैरीश्वरः सद्यो हृद्यवरुध्यतेऽत्र कृतिभिः शुश्रूषभिस्तत्क्षणात् निगमकल्पतरोर्गलितं फलं सुखमुखादमृतद्रवसंयुतं पिबत भगवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः। हयाननं हयग्रीवं हरनूपुरशोभितं पीताम्बरधरं देवं हयग्रीवमुपास्महे। कुन्देन्दुशङ्खधवलं पद्मपत्रनिभेक्षणं शङ्खचक्रधरं देवं हयग्रीवमुपास्महे। मुक्तादामसमायुक्तं नेमिकोटिसमप्रभं रत्नकुण्डलकेयूरं हयग्रीवमुपास्महे। शेषासनसमासीनं लक्ष्मीनीलासमन्वितं श्रीवत्सकौस्तुभधरं हयग्रीवमुपास्महे। योगासनसमासीनं गदशास्त्रसमन्वितं सर्ववेदान्ततत्त्वज्ञं हयग्रीवमुपास्महे। श्वेतवर्णं चतुर्बाहुं वैजयन्ती विराजितं सर्वाभरणसंयुक्तं हयग्रीवमुपास्महे। मणिपीठसमासीनं मकुटोज्ज्वलमण्डितं मुक्ताहारधरं देवं हयग्रीवमुपास्महे। ब्रह्माण्डकोटिगर्भस्थं मन्दहाससुशोभितं सर्वविद्याप्रदं देवं हयग्रीवमुपास्महे। हयग्रीवाष्टकं पुण्यं ये जनाः समुपासते आयुर्वृद्धिबलं धैर्यं विद्याबुद्धिसुखप्रदम् अप्नयुः सकलान् कामान् सर्वत्र विजयं शुभं सर्वपापप्रशमनं हयग्रीवप्रभावतः। ఓం శ్రీ గురుభ్యో నమః. మనకి భాగవతంలో పంచమ స్కంధం 18వ అధ్యాయంలో శ్రీ మహావిష్ణువు ఎత్తినటువంటి కొన్ని అవతారమూర్తులకు సంబంధించినటువంటి మంత్రాలు స్తోత్రాలని కూడా సుఖబ్రహ్మ పరీక్షన్ మహారాజుకి వివరిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇది వినడం వల్ల, ఈ స్తోత్రాలను మనం పారాయణ చేయడం వల్ల, ఈ మంత్రాలని మననం చేయడం వల్ల మనకి ఆ అవతారమూర్తుల యొక్క మంత్రస్వరూపము, ఆ మంత్రస్వరూపాన్ని ధ్యానం చేసేటువంటి స్తోత్రాలు అంటే మామూలుగా చదువుకునేటువంటివి, వాటి వల్ల మనకి పుణ్యం కలుగుతుంది. ఆ భగవంతుడి యొక్క విశేషము, ఆ భగవంతుడి యొక్క ఆ వైభవం మనకు అర్థమవుతుంది. నిన్న సుఖబ్రహ్మ ఏం చెప్పాడు అనేటువంటి విషయాన్ని చూస్తే, సాక్షాత్ భగవతో వాసుదేవస్య ప్రియాం తనుం ధర్మమయీం హయశీర్షాభిధానం పరమేణ సమాధిన సంనిధాప్యేత్ అభిగృణంత ఉపధావంతి అన్నాడు. అంటే ఏమిటి? సర్వంలోనూ వ్యాపించిపోయి ఉన్నటువంటి వాసుదేవ అనేటువంటి వ్యూహం ఏదైతే ఉందో, వాసుదేవ తత్వం ఏదైతే ఉందో, ఆ తత్వం ఏమిటి అంటే అన్నిటిలోనూ వసుహు ఉండేటువంటి దేవ అంటే దేవం అంటే వెలుగు, దివ్యతి ఇది దేవ అంటారు. అంటే వెలుగు అంటే జ్ఞానం. అంటే ఏమిటి? ఈ వాసుదేవతత్వం అనేటువంటిది ఏమిటంటే జ్ఞానస్వరూపంలాగా మొత్తం విశ్వం అంతా అణువులోనూ కూడా వ్యాపించిపోయి ఉన్నది. ఆ వ్యాపించినటువంటిది ఏమిటి? వెలుగు అంటే మామూలుగా లైట్ అని కాదు, జ్ఞానము. దాంట్లో
ప్రతి దాంట్లోనూ కూడా కొంత జ్ఞానస్వరూపం ఉంటుంది. ఉదాహరణకి అతి లౌకికమైనటువంటి ఎగ్జాంపుల్ చెప్పుకుందాం అనుకోండి. ఉదాహరణకి ఏదైనా ఓ పండు ఉందనుకోండి. ఇప్పుడు ఆ పండులో వాసుదేవతత్వము అన్నారు. వాసుదేవము అంటే అందులో పండులో వసించేటువంటి దేవ అంటే దేవము అంటే వెలుగు, వెలుగు అంటే జ్ఞానము కదా, దివ్యతీతి దేవ. అందువల్ల ఇప్పుడు అందులో వసించేట జ్ఞాన రూపంలో ఉన్నాడు. ఏమిటి జ్ఞాన రూపం అంటే ఇప్పుడు సాధారణమైనటువంటి మనలాంటి ఏదో సైంటిస్టో లేకపోతే ఏదో మానవుడు ఉన్నాడు అనుకోండి. అందులో ఆ పండుని మనం తిన్నప్పుడు తీయగా ఉంది అనేటువంటి ఒక జ్ఞానం మనకు కలుగుతోంది కదా, ఇది తీయగా ఉంది అనేటువంటి జ్ఞానం ఉంది కదా. అదే ఏ సైంటిస్ట్ దగ్గరగా తీసుకెళ్ళేటప్పటికీ అందులో ఉండేటువంటి విటమిన్లు ఏమిటి, ఆ విటమిన్లు ఏ ఏ శరీర భాగాల్లో బాగా పనిచేస్తూ ఉంటాయి, అది ఎంతకాలం ఉంటుంది ఏమిటి అని చెప్పి దానికి సంబంధించినటువంటి జ్ఞానం అంతా కూడా దాంట్లో వసించింది. కాబట్టి ఇది లౌకికమైనటువంటి ఎగ్జాంపుల్ మాత్రమే. కాబట్టి మనం ఏది తీసుకున్నా ఏది చూసినా ప్రతి దాంట్లోనూ కూడా జ్ఞానస్వరూపం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఆ జ్ఞానస్వరూపాన్నే హయగ్రీవ రూపం కింద ఈ భద్రాశ్వం అనేటువంటి ఆ ఖండంలో ఆ భూభాగంలో భద్రశ్రవసుడు అనేటువంటి ఒక రాజు, ఆయన వంశం వాళ్ళు ఆయన ప్రార్థించడం ప్రారంభించారయ్యా అని చెప్పాడు. అంతకుముందు పరమేశ్వరుడు ఆ భరతవర్షంలో పరమశివుడు ఏం చేశాడంటే, ఆ రుద్రమూర్తి ఏం చేశాడు అంటే ఈ పరమాత్మలో ఉండేటువంటి సంకర్షణ స్వభావాన్ని ఆయన ధ్యానం చేశాడు. అంటే అన్నిటినీ ఆకర్షించేటువంటి, అన్నిటినీ తనలో కలిపేసుకునేటువంటి స్వభావాన్ని ఆయన ఇక్కడికి వచ్చేటప్పటికి అన్నిట్లోనూ ఉండేటువంటి సాక్షాత్ భగవతో వాసుదేవస్య అంటే వాసుదేవుని యొక్క, అంటే వాసుదేవుడి యొక్క ప్రియాం చాలా ఇష్టమైనటువంటి తను ఆ శరీరాన్ని, అదేమిటంటే ధర్మం అంటే జ్ఞానంతో కూడుకున్నటువంటి అసలైనటువంటి ఆ ధరించబడినటువంటిది హయశీర్షాభిధానం. హయ అంటే గుర్రం యొక్క శీర్షం అంటే కంఠం, లేకపోతే ఆ తలకాయి ఉన్నటువంటి దానిని పరమేణ సమాధిన వీళ్ళు ఆ హయగ్రీవ స్వరూపాన్ని వీళ్ళు ధ్యానం చేశారు అన్నారు. అంటే ఇప్పుడు ఏమిటన్నమాట, మనం హయగ్రీవుడిని కానీ మనం ధ్యానం చేస్తున్నాము అంటే హయగ్రీవుడి యొక్క పటాన్ని పెట్టుకుని హయగ్రీవుడి యొక్క దేవాలయంలోనూ హయగ్రీవుడి యొక్క స్తోత్రంలోనూ కానీ మనం చదువుకున్నట్లయితే మనకి ఏమొస్తుంది అంటే ఆ జ్ఞానం కలుగుతుంది. అంటే వాసుదేవ స్వరూపంలో ఉండేటువంటి ఒకానొక రూపాన్ని ఈ భద్రశ్రవుడు అనేటువంటి రాజు, ఆయన కుమారులు వీళ్ళందరూ కూడా వాడిని ధ్యానం చేస్తున్నారయ్యా అని చెప్పిన తర్వాత వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు ధ్యానం ఎలా మొదలెట్టారు, వాళ్ళు ఏ స్తోత్రం చేశారు అనేటువంటి విషయాన్ని 18వ అధ్యాయంలో 5వ స్కంధంలో 2వ వచనం ద్వారా చెప్తున్నాడు. భద్రశ్రవస ఊచు, ఆ భద్రశ్రవుడు అనేటువంటి వాడు చెప్తాడు. ఓం నమో భగవతే ధర్మాయ ఆత్మవిశోధనాయ నమయితి. ఓం ఏదైనా సరే ఓ మంత్రాన్ని కానీ లేకపోతే ఏదైనా స్తోత్రాన్ని కానీ మనం మొదలెట్టేటప్పుడు మొట్టమొదట ఓంకారంతో మొదలెడతాం. ఓం నమో భగవతే ధర్మాయ ఆత్మవిశోధనాయ. భగవతే అంటే భగవంతుడికి చెప్పుకున్నాం కదా 6 లక్షణాలు ఉండేటువంటివని చెప్పి, కీర్తి, జ్ఞానము, ఐశ్వర్యము, సంపద ఇవన్నీ ఉన్నాయి కదా. 6 లక్షణాలతో ఉండేటువంటి ఆ భగవంతుడికి నమస్కారం. ఆ స్వరూపం ఇది ఏమిటి అంటే ఆత్మశోధనాయ లేకపోతే ఆత్మవిశోధనాయ. ఆత్మ అంటే ఇక్కడ ఏంటంటే మనసు అంటే ఏమిటి, ప్రతి మానవుడి యొక్క శరీరంలోనూ ప్రతి ఒక్క జీవి యొక్క శరీరంలోనూ అంతఃకరణ చతుష్టయం ఉంటుందిగా. అవి బాగా కనిపించేటువంటిది ఎవరంటే మానవుడి శరీరంలో మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం అనేటువంటి దాన్ని అంతఃకరణములు అంటారు. కరణములు అంటే ఇన్స్ట్రుమెంట్స్ అన్నమాట. ఆ ఇన్స్ట్రుమెంట్స్తోనే మన దేహం పనిచేస్తూ ఉంటుంది. మన మనసుతో, బుద్ధితో, చిత్తంతో, అహంకారంతో మనం పనిచేస్తూ ఉంటాం. కాబట్టి ఆత్మవిశోధనాయ, ఆత్మ అంటే మన అంతఃకరణాన్ని అంటే మన మనసు, బుద్ధి, చిత్తం, అహంకారాన్ని విశోధనాయ. విశోధనము అంటే ఏమిటంటే బాగా
బాగా శుద్ధి చెయ్యడం అని అర్థం. విశోధన, విశిష్టముగా శోధన అంటే శుద్ధం చేయడం అని ఒక అర్థం. విశోధన, శోధన, శోధన అంటే మామూలుగా శోధిస్తూ ఉంటారంటారు చూసారా, అంటే ఏమిటి, ఒక సైంటిస్ట్ శోధన చేస్తూ ఉంటాడు, అలాగన్నమాట. విశోధనాయ, ఈ హయగ్రీవ స్వరూపం ఏం చేస్తుంది అంటే మనసులో ఉండేటువంటి మన భావాల్ని, మనసులో ఉండేటువంటి ఏవో మనకి చిత్తలు కోరికలు ఇవన్నీ ఉంటాయి కదా, వాటిలన్నిటినీ కూడా శోధన అంటే శుద్ధిపరుస్తుంది, ఒకటి నెంబర్ 1. ఇక రెండవది, మనలో కలిగినటువంటి ఏ చింతలో సుఖాలు దుఃఖాలు ఇవి ఉన్నాయనుకోండి, ఏమిటి ఇవి, ఎందుకు కలుగుతున్నాయి, దేనివల్ల కలుగుతున్నాయి, మనం చేసినటువంటి తప్పుల వల్ల, లేకపోతే మనం సరిగ్గా అర్థం చేసుకోకపోవడం వల్ల అనేటువంటి శోధన చేస్తుంది. తరువాత మన అంతఃకరణాన్ని శుద్ధి చేస్తుంది. కాబట్టి అటువంటి ఆత్మవిశోధనాయ, అటువంటి ధర్మం కలిగినటువంటి ఆ వాసుదేవుల్లో ఉండేటువంటి హయశీర్షాభిధానం పరమేణ, అటువంటి హయగ్రీవ స్వరూపానికి నమయితి, నమస్కారము అని చెప్పి మొట్టమొదట ఈ భద్రశ్రవసుడు అనేటువంటి ఆయన నమస్కారం పెట్టాడు. అంటే ఏమిటన్నమాట, ఇప్పుడు మనం ఈ స్తోత్రాన్ని చదువుతూ ఉన్నప్పుడు మన శరీరంలో వాసుదేవుడు ఉన్నాడుగా, అంటే జ్ఞానస్వరూపం ఉన్నాడుగా, ఆ జ్ఞానస్వరూపం అంతా అశ్వరూపంలో ఉందిగా. అశ్వము అంటే ఏమిటి, చాలా వేగంగా పరిగెత్తేటువంటిది, బలం కలిగే, ఆ జ్ఞానానికి అంత మహత్తరమైనటువంటి శక్తి ఉంటుంది ఆ జ్ఞానానికి. కాబట్టి హయగ్రీవుణ్ణి కానీ మనం ఉపాసన చేసినట్లయితే ఈ అద్భుతమైనటువంటి స్థితి ఏర్పడుతుంది. కాబట్టి హయగ్రీవ స్తోత్రము అనేటువంటిది మనకి మామూలుగా కనిపిస్తూ ఉంటుంది. తర్వాత అహో విచిత్రం భగవద్విచేష్టితం ఘ్నంతం జనోయం హి మిషన్న పశ్యతి ధ్యాయన్న సద్యర్హి వికర్మ సేవితుం నిర్హృత్య పుత్రం పితరం జిజీవిషతి. అహో అండి, అహో చాలా విచిత్రంగా ఉందయ్యా. ఆహా, ఏమిటంటేట ఈ భగవంతుడి లీల చాలా విచిత్రమైనది. ఆ భద్రశ్రవుడు అంటున్నాడు అనమాట, ఆ హయగ్రీవ స్వరూపాన్ని అలా ఎదురుగా ఆ రూపాన్ని అలా చూస్తూ ఈయన దానికి నమస్కారం పెడుతూ ఇలా అంటున్నాడు, భగవంతుడి లీల స్వామి చాలా విచిత్రమైందయ్యా. ఏమిటి విచిత్రము, ఆ విచిత్రం ఏమిటో చెప్తున్నాడు అనమాట. స్వామి ఏమిటంటే విచిత్రం, ఈ మానవుడున్నాడే వీడు తన చుట్టూ మృత్యు రూపంలో భగవాన్ని చూస్తూనే ఉన్నాడు. మృత్యువు కూడా భగవంతుడేగా. అంటే ఏమిటి, ఆ కాలం రాగానే భగవంతుడు తీసుకుని వెళ్ళిపోతాడు. సంకర్షణంగా ఉంటుంది కదా, సంకర్షణ ఆకర్షించి పారేస్తాడు కదా. ఆ విలయ స్వరూపంగా మృత్యు రూపంలో ఉండేటువంటి అది చూస్తూనే ఉంటాడు ప్రతిసారి కూడా. తరువాత ఏమిటుంటాడంటే చూస్తున్నా, ఆ మృత్యువుని చూస్తూ ఉన్నా, అంటే ఆ లయాన్ని చూస్తూ ఉన్నా, ఆ అనిత్యాన్ని, ఏదీ నిత్యం కాదు అనేటువంటి విషయాన్ని చూస్తూ ఉన్నా కూడా చూడని వాళ్ళలాగా ఉంటాడు. యాజ్ ఇఫ్ ఇట్ ఈజ్ నథింగ్, ఇట్ డజంట్ ఎఫెక్ట్ మీ అనుకుంటూ ఉంటాడు. ఉదాహరణకి మృత్యు రూపంలో ఉన్నది అనేటువంటి దానికి మామూలుగా మనం ఎలా ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు అంటే, ఇప్పుడు పువ్వులు ఉన్నాయనుకోండి, పువ్వులు మనకు కనిపిస్తూ ఉంటాయి, ఈ పువ్వులు చూస్తూ ఉంటాం, అవి చూస్తుంటే వాడిపోతూ ఉంటాయి. అదేవిధంగా ఏదో చెట్లకు ఉండేటువంటి ఆకులు రాలిపోతూ ఉంటాయి, మనకు ఏవో రకరకాలైనటువంటి చీమలు ఇవి ఉంటాయి, అవన్నీ వెళుతూ ఉంటాయి, ఒక 2-3 రోజులు రేటప్పటికి చచ్చిపోతూ ఉంటాయి. ఇవన్నీ ఈ మృత్యువు స్వరూపం మనకి అంతా కనిపిస్తూ ఉంటుంది. మనకి తెలిసినటువంటి వాళ్ళు మనకి యుద్ధాల్లో అవి చూస్తుంటే ఎంతోమంది మరణిస్తూ ఉంటారు. మనకు తెలిసినటువంటి వాళ్ళు, తెలియనటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా మరణిస్తూనే ఉంటారు. ఈ మరణిస్తున్నటువంటి అయం ఈ జనః, ఈ మానవుడు ఘ్నంతం ఇలా సంహరింపబడుతూ ఉండేటువంటి ఆ భగవత్స్వరూపాన్ని, అంటే ఆ మృత్యు స్వరూపాన్ని చూస్తూ కూడా, మిషన్ చూసున్నా కూడా నా పశ్యతి, దాని గురించి ఏమీ యాజ్ ఇఫ్ నథింగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపన్ అన్నట్టుగా చూడనటువంటి వాడిలాగా ఉన్నాడు. వీడు చూడటం లేదు, ఈ మృత్యు అనేటువంటిది ఒకటి ఉంది అనేటువంటి సీరియస్నెస్ లేదు వీడికి. తర్వాత ఎందుకు ఇలా ఉంటున్నాడు అంటే దీనికి కారణం ఏమిటంటే, అలా చూసి అయ్యో ఇదంతా అనిత్యం అన్నమాట, శాశ్వతం కాదన్నమాట, ఇది ఈవేళ ఉండి రేపు పోయేదన్నమాట అనేటువంటి విషయాన్ని చూస్తూ కూడా ఎందుకు వీడు
ఓ టైప్ ఆఫ్ రియాక్షన్ ఎందుకు తీసుకోవటం లేదు, దానికి విరుద్ధంగా ఏం చేయాలి, ఆ మృత్యు స్వరూపాన్ని నుంచి తప్పించుకొని అమృతత్వ స్వరూపానికి ఎలా వెళ్ళాలి అనేటువంటి విషయాన్ని ఆలోచించటం లేదు. అసతోమా సద్గమయ మృత్యోర్మా అమృతంగమయ అని, అసతోమా సద్గమయ మృత్యోర్మా అమృతంగమయ, అసలు అమృతతత్వం వైపుకి వెళ్ళాలి అనేటువంటి ఆలోచన ఎందుకు రావటం లేదో తెలిసిన స్వామి అని హయగ్రీవ స్వరూపంతో ఈ భద్రశివుడు మాట్లాడుతూ, ఎందుకంటే ఎందుకంటే వీడికి అది ఎఫెక్టివ్గా మనసుకి పట్టడం లేదంటే అసత్ సేవితం, అసత్ మిథ్యలన్నిటినీ కూడా సేవిస్తూ ఉంటాడు. లేనిది ఉన్నట్టుగా భావిస్తూ దానితో తాదాత్మ్యం చెందిపోయి అదే నిజం అనుకుని దానితో ఏదో ఒక రకమైనటువంటి సంతృప్తిని ఆనందాన్ని పొందుతూ ఉంటాడు. అసత్య అంటే మిథ్య, దానిని సేవిస్తూ ఉంటాడు. ఇది నెంబర్ 1. ఇలా సేవించడంలో వాడు ఏం చేస్తూ ఉంటాడంటే వికర్మ అంటే చెయ్యకూడనటువంటి కర్మలను, వినాశనం కలిగించేటువంటి కర్మ, వికర్మ. ఆ వికర్మల్ని ధ్యాయం చింతిస్తూ ఉంటాడు. ఎప్పుడూ కూడా ఏం పాపం పనులు చేయాలి, ఏ దోషమైనటువంటి పనులు చేయాలి, ఏ దోషంతో ప్రవర్తించాలి, ఏ విధంగా డబ్బు సంపాదించుకోవాలి అనేటువంటి సంతృప్తి లేకుండా నిరంతరము కూడా వికర్మ ధ్యాయం, ఈ వికర్మలన్నింటినీ ధ్యానిస్తూ ఉంటాడు. రెండోది ఏంటంటే మిథ్యాల్ని సేవిస్తూ ఉంటాడు, మిథ్యాస్వరూపాలైనటువంటివి సేవిస్తూ ఉంటాడు. అతి సింపుల్ ఎగ్జాంపుల్ ఏమిటి అంటే, ఈ ఉదాహరణకి ఏదైనా ఓ మంచి వస్త్రం కొనుక్కున్నాం అనుకోండి. వస్త్రం కొనుక్కున్న వెంటనే మనకేమవుతుంది, ఆ వస్త్రం ఏదో చాలా అందంగా ఉంది, అబ్బో దీని క్వాలిటీ ఎంత, ఇది ఎంత, అదంతా, ఇది నేను చుట్టేసుకుంటే నేను చాలా అందంగా నీ అందం, నీ మొహం, నీ పాడు మొహం, నీ గుళ్ళు మొహం, నీ జిడ్డు మొహం అలాగే ఉంటుంది. నువ్వేం చేసా, చీర కట్టేసేసుకుని అద్దం ముందు నిలబడితే నువ్వు చాలా అందంగా ఉన్నాను అనుకుంటావు. నీ మొహం ఎప్పుడు అదే మొహం, నీ కుళ్ళులో ఉండేటువంటి కుళ్ళు బుద్ధులు, చెడ్డ బుద్ధులు, నీ రక్తమాంసాలు కంపు కొట్టేటువంటి నీ చింతలు ఇవన్నీ ఉన్నాయి. చీర కట్టేసేసుకున్నంత మాత్రమే ఇవన్నీ ఏం మారిపోలేవు కదా. కాబట్టి ఇలాగ మిథ్యాభావాలతో ఉంటాం. అదేవిధంగా బంగారంతో దిగేసుకుంటాం. దిగేసేసుకునేటప్పటికి అబ్బో నాకు ఇంత సంపద, అదంతా మిథ్యది, లేనిది ఉన్నట్టుగా భావిస్తూ ఉంటాం. బంగారం ఉంది కదా అని చెప్పి మళ్ళీ పైగా మాట్లాడుతావు. ఆ బంగారం నువ్వు కాదు, ఆ బంగారం నీది కాదు, అది నువ్వు పెట్టుకున్నంత మాత్రంలో నీ అందమేమీ పెరిగిపోవటం లేదు. కాబట్టి ఇటువంటి మిథ్యాభావాలతో అసత్ సేవితం, వీటిని సేవిస్తూ ఉంటారు. 24 గంటలు వీటినే తిండుతూ ఉంటారు, దీని గురించే మాట్లాడుకుంటూ ఉంటారు, దీని గురించే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తూ ఉంటారు. ఇలా చేయడంలో వికర్మ ధ్యాయం చింతిస్తూ ఉంటారయ్యా అని చెప్పిన తర్వాత ఇది కారణం ఏమిటి, ఈ మృత్యువుని చూడలేకపోవడం అనేటువంటిది, ఆ పరమసత్యం, మృత్యు అనేటువంటిది పరమసత్యం అనేటువంటిది చూడలేకపోతున్నారు. ఇంకా ఏం చేస్తాడంటే పితరం నిర్హృత్య జిజీవిషతి. కొడుకున్నాడు, తండ్రి మరణిస్తాడు, తండ్రి మరణించి శ్మశానానికి తీసుకెళ్తాడు, అక్కడేమో దహనం చేసేస్తాడు. వచ్చే 13 రోజుల కార్యక్రమాలు ఏదో మాసికాలు దినాలు ఇవే పెడుతూ ఉంటాడు. కానీ అలా పెడుతున్నటువంటి టైంలో వీడు ఏమనుకుంటాడంటే పితరం నిర్హృత్య అంటే తగలబెట్టడం, నిర్హృత్య అంటే తగలబెట్టేయడం చేసేస్తాడు. చేసేసి జిజీవిషతి, ఇంకా నేను బతకాలనే కోరుకుంటూ ఉంటాడు. నీ తండ్రి నీ కళ్ళ ముందు పోయాడు, నీ తాత మీద కళ్ళ ముందు పోయాడు, మనం చూస్తూ ఉండేటువంటి జనాలందరూ పోతూనే ఉన్నారు. ఇంకా నువ్వు బతకాలి, నువ్వు ఇంకా ఏదో సుఖపడిపోతావు, నువ్వు ఉండిపోతావు అనేటువంటి కళ్ళు మూసేసుకుని పిల్లి పాలు తాగుతున్నట్టుగా నీకు ఏమీ అవనట్టుగా ఉండేటువంటి అజ్ఞానంలో ఉంటారు స్వామి ప్రజలు అని చెప్పి ఆ హయగ్రీవ స్వరూపాన్ని చూసినప్పుడు అత్యంత పటిష్టమైనటువంటి సత్యం ఏమిటి గోచరిస్తుందంటే ఎవ్రీథింగ్ డీకేస్, ఎవ్రీథింగ్ డెస్ట్రాయ్ అయిపోతుంది, ఏది కూడా నిత్యం కాదు, ప్రతిదీ కూడా గ్రంథం సంహరింపబడేటువంటిదే. అది ఫండమెంటల్ సత్యం అయ్యా స్వామి అని ఆ హయగ్రీవ స్వరూపాన్ని చూసినప్పుడు ఇలా ఉంటుంది. దీనికి కారణం ఏమిటంటే అసత్ సేవితం, అసందర్భమైనటువంటి మిథ్యాస్వరూపాలన్నింటినీ సేవించడం, వాటి వెనకాల పడుతూ ఉండడం,
అదేవిధంగా రకరకాలైనటువంటి మనుషులతోనూ వస్తువులతోనూ పదార్థాలతోనూ భావాలతోనూ వీటిల వెనకాల సేవిస్తూ ఉండి నేను పర్మనెంట్గా బతికేస్తాను అనేటువంటి విషయంలో అసలైనటువంటి ఆ ఘనంతంని చూస్తున్నా కూడా నా పశ్యతి చూడడం లేదయ్యా. అంటే కళ్ళున్నటువంటి గుడ్డివాడు స్వామి నీ యొక్క దర్శనం కలిగినప్పుడు ఠక్కుమని నాకు మొట్టమొదట కలిగినటువంటి ఆ జ్ఞానస్వరూపమైనటువంటి హయగ్రీవుడి యొక్క దాని యొక్క విశేషాన్ని ఆ భద్రశ్రవుడు ఆ 3వ శ్లోకంలో చెప్పిన తర్వాత వదంతి విశ్వం కవయస్మనశ్వరం పశ్యంతి చాధ్యాత్మవిదో విపశ్చితః తదాపి ముహ్యంతి తవాజమాయయా సువిస్మితం కృత్యమజం నతోస్మితం. స్వామి నీకు పుట్టుకులేనటువంటి ఈశ్వరుడు అయ్యా నువ్వు. అజ అంటే పుట్టుకు, జ అంటే పుట్టడం, అజ అంటే పుట్టుకు లేనటువంటి వాడువి నువ్వు. తర్వాత ఈ మహాత్ములైనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారయ్యా. నిన్ను ఆరాధించినటువంటి వాళ్ళు, హయగ్రీవ స్వరూపమైనటువంటి నిన్ను ఉపాసన చేసినటువంటి వాళ్ళు, తపస్సంపన్నులైనటువంటి మహాత్ములు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఈశ్వరుణ్ణి దర్శించారు. ఏ విధంగా దర్శించారంటే ఆత్మానాత్మ వివేకం చేత వాళ్ళు దర్శించారు నీ యొక్క జ్ఞానస్వరూపాన్ని. అధ్యాత్మవిద ఆత్మజ్ఞానాన్ని పొందినటువంటి విపశ్చిత వివేకవంతులైనటువంటి మహాత్ములు ఏం చేశారంటే విశ్వం నశ్వరం, ఈ విశ్వం కనిపిస్తూ ఉండేటువంటి ఈ విశ్వం అంతా కూడా నశించేటువంటిదే. ఇది శాశ్వతం కాదు, ఇది నిత్యం కాదు, ఇది అనిత్యము, ఇది ఈవేళ ఉండి రేపు మారిపోతూ ఉండేటువంటిది. మన శరీరంలోనే నిన్న ఉన్న నేను ఈవేళ నేను లేను. ఎందుకంటే నా ఆయుష్ దగ్గర పడిపోతుందంటే నశింపు వచ్చేస్తోంది కదా. రేపు ఉన్న నేను ఎల్లుండి ఉండటం లేదు, కానీ ఉన్నాను, బతికేస్తున్నాను అనేటువంటి ఒక మిథ్యలో, ఒక భావనలో, ఒక అవిద్యలో బతికేస్తూ ఉన్నారయ్యా. కానీ ఈ వివేకులు విపశ్చిత వివేకులైనటువంటి వాళ్ళు అధ్యాత్మవిద అధ్యాత్మ జ్ఞానం తెలిసినటువంటి కవయ మహాత్ములు చెప్తూ ఉంటారయ్యా. అశాశ్వతం అని దర్శించి ఆ విషయాన్నే మహాత్ములు ఎప్పుడూ కూడా చెప్తూనే ఉంటారు. అయినా మానవులు నీ మాయ చేత మోహంలో పడిపోయి ఉన్నారా చెప్పారు. బాబు ఉపన్యాసం చాలా బాగా చెప్పారండి. అయ్య బాబోయ్ నిజంగా ఆయన చెప్తారండి, ఆయన చెప్పింది ఇంకా ఏమైపోతుందంటేనండి అని చెప్పేసేసి ఆ చెప్పినటువంటి వాడికి ఓ సర్టిఫికేట్ ఇచ్చేసేసి వాడి ఫోటో ఏదో పెట్టేసేసుకుని వాడి కాళ్ళకి దండం పెట్టేసేసి మళ్ళీ మన పువ్వులు, మన ఆభరణాలు, మన గోల, మన ఫ్రెండ్స్, మన తీర్థాలు, మన పారాయణలు, మన బోడి బోసు వీటి మీద మళ్ళీ పడిపోతూ ఉంటారయ్యా. తవ నీ మాయ చేత ముహ్యంతి, మళ్ళీ మోహపడిపోతూ ఉంటారు. అక్కడికి వెళ్తారు, వినేస్తారు, బాగుంటూ అరగంట వినేసేస్తారు, అయిపోయిన తర్వాత మళ్ళీ మామూలే దీని మీద పడిపోతూ ఉంటారు. ఇలా ముహ్యంతి మోహపడిపోతూ ఉంటారు. తరువాత ఇలాగా పడిపోతూ ఉన్నారు. స్వామి నువ్వు ఎదురుగా కనిపిస్తూ ఉండేటప్పటికి ఎందుకో నాలో తెలియనటువంటి ఒక స్పార్క్ ఒకటి నాలో బయలుదేరింది. ఒక రకమైనటువంటి జ్ఞానం అనేటువంటి ఒక వెలుగు నన్ను టపిమన్నా మనసుకు కొట్టిందయ్యా. కొట్టేటప్పటికీ నీ నీళ్ళ చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. కాబట్టి అటువంటి చాలా ఆశ్చర్యం కలిగించేటువంటి నీకు ఆది లేదయ్యా. ఆది లేనటువంటి నీకు నమస్కారం. కృత్యం అజం నతోస్మి తం నీకు నమస్కారం పెడుతున్నాను. నువ్వు ఎవరు అంటే కృత్యం అజం అంటే నీకు జన్మ లేనటువంటిది. జ్ఞానానికి జన్మే ఉంటుందండి. జ్ఞానం అనేటువంటి దానికి జన్మ ఉండదు. జ్ఞానం ఉంది అనుకునేటువంటి సకల ప్రాణులకి మరణం ఉంటుంది, ఆది ఉంటుంది, పుట్టడం ఉంటుంది, మరణించడం ఉంటుంది. కానీ జ్ఞానానికి, ఆ నాలెడ్జ్కి, ఆ ఇంటెలిజెన్స్కి, ఆ సత్యానికి పుట్టుకనేటువంటిది ఉంటుంది. సత్యం ఎప్పుడు ఉంటుంది. సత్యం అనంతం, సత్యం అనంతం. కాబట్టి ఆ అనంతమైనటువంటి సత్యం ఏమిటంటే విశుద్ధం, శుద్ధం, విశుద్ధం.
కాబట్టి అటువంటి జ్ఞానస్వరూపుణ్ణి కానీ మనం ధ్యానించినట్లయితే మనకి ఏ విధమైనటువంటి అలజడులు కలగకుండా ఉంటుంది. ఎందుకంటే ఇది సత్యము అనేటువంటి విషయం తెలిసినప్పుడు మనకి ఇంకా అలజడు అంటూ ఏముండదు. ఉదాహరణ అతి సింపుల్ ఎగ్జాంపుల్ ఏమిటంటే, ఏదైనా ఒక వేడిగా ఉన్న వస్తువు ఉందనుకోండి, మనకి తెలుసు, మన జ్ఞానం ఉంది దాని సంగతి, ఇది వేడిగా ఉంటుంది, ముట్టుకుంటే చేయి కాలుతుంది అని. ఆ జ్ఞానం ఉన్నప్పుడు ఇంకా దాని గురించి మనం ఆలోచించాం. అది వేడిగా ఉంది, ముట్టుకుంటే కాలుతుంది, దట్స్ ఆల్, అండ్ యూ డోంట్ యాక్ట్ ఆన్ దట్. అదేవిధంగా మానవులకి జ్ఞానం ఉంది, జ్ఞానం ఉండి కూడా వాటి వెనకాల పడిపోతూ ఉంటారు. ఇవి ఏమీ నిత్యం కాదు. ఏదో చీర ఉందనుకోండి, చీర ఉందంటే 4 రోజులు కట్టేటప్పటికి ఎందులో ఉతికితే చిరిగిపోతుంది చీర. కాబట్టి ఇది శాశ్వతమైనటువంటి వస్తువు కాదు. ఇది దానిని చూసి మోహపడిపోతూ ఉంటాం. కాబట్టి స్వామి తదాపి ముహ్యంతి తవ మాయయ, నీ మాయ చేత ఈ మోహం కలుగుతోంది అని ఆయన ఆ విధంగా ప్రార్థించాడు. తరువాత ఇంకా ఏ విధమైనటువంటి ప్రార్థన చేశాడు అనేటువంటి, విశ్వోద్భవస్థాన నిరోధ కర్మతేహ కర్తురంగీకృతమప్యపావృత యుక్తం నచిత్రం త్వయి కార్యకారణే సర్వాత్మని వ్యతిరిక్తే చ వస్తుతః అన్నాడు. ఈ శ్లోకాన్ని రేపటి కార్యక్రమంలో చూద్దాము. ఆ హయగ్రీవ స్వరూపం ఎలా ఉంది అంటే, హయాననం హయగ్రీవం హారనూపురశోభితం పీతాంబరధరం దేవం హయగ్రీవముపాస్మహే ముక్తాదామసమాయుక్తం నేమికోటిసమప్రభం రత్నకుండలకేయూరం హయగ్రీవముపాస్మహే.